మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ సత్సంగవాణి శీర్షికన మనము వివిధ రచయితలు రాసిన అద్భుతమైన కథలు ఇందులో మనం తెలుసుకుంటాము. ఈ శీర్షికలో భాగంగా ఈరోజు శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన ఒక అద్భుతమైన విషయం, మన జీవితంలో ప్రతి వారికి కావాల్సిన విషయం, మన జీవితంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన విషయం అదేమిటో ఒక కథ రూపంలో తెలియజేశారు. అందరం విని మరి తెలుసుకుందామా? తాబేలు తనను తాను రక్షించుకోవడానికి దాని మీద ఒక దృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంది. తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు తన తలను మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది. అలాగే స్థితిప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోవడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు. ఇది అర్థం కావాలంటే మనము ఆచరించవలసిన సాధనాల గురించి ముందుగా తెలుసుకుందాము. ముందు బయట కనబడే ఇంద్రియములను నియంత్రించగలిగితే మనస్సు నియంత్రించడం సులభం అవుతుంది. ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి. సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము. ఎందుకు? అనవసరమైన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త. ఇంకా కొంతమంది అయితే అనుమతి లేనిదే లోపలికి రాకూడదు అని బోర్డు కూడా పెట్టుకుంటారు. అలాగే మన శరీరం తలుపులు తెరిచి పెడితే బయట ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అన్నీ యథేచ్ఛగా లోపలకు ప్రవేశిస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ వాటి వాసనలు మాత్రం మనలను వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనే తలుపులు మనం అమర్చుకోవాలి. మనోనిగ్రహం అంటే సమము. మనస్సును అనవసరంగా ఆలోచనలతో నింపేయడం. ఎవడన్నా ఒకడు మరొకడిని ఏదో ఒక్క మాట అన్నాడు అనుకుందాం. రెండోవాడు వీడు నన్ను తిట్టాడు అనే నిర్ణయానికి వస్తాడు. దాంతో వదిలిపెట్టడు. ఏమేమి పదాలతో తిట్టాడు, ఎలా తిట్టాడు, దానికి నేనేం ప్రతీకారం చెయ్యాలి అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. పొరపాటున వాడు ఎక్కడన్నా కనబడితే మెంటల్లీ అప్సెట్ కూడా అవుతాడు. ఇలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తే హాయిగా ఉండవచ్చు. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. మరి కొంతమందిలో కక్షలు తరతరాలు ఉండడం మనం చూస్తున్నాము. ఇదంతా మనసును నిగ్రహించుకోలేకపోవడమే, మనస్సు మన ఆధీనంలో లేకపోవడమే. ఉదాహరణకు, ఎవరన్నా నీకేమీ తెలియదు నోరు మూసుకో అన్నాడనుకోండి, వెంటనే విపరీతంగా స్పందించకుండా కాసేపు మనసును నిగ్రహించాలి, నిజాయితీగా ఆలోచించాలి. ఒకవేళ మీకు బాగా తెలిసిన విషయాన్ని ఎవడో నీకేం తెలియదు అన్నాడు అనుకోండి, పాపం నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలియదు, ఏం చేస్తాము, వాడి అజ్ఞానం అని అనుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆహా నాకు తెలియదంటావా అంటూ వాడి మీదకి పోతే మాటల యుద్ధం మొదలవుతుంది. ఇదే మనో నిగ్రహం. జ్ఞానేంద్రియములు ఎప్పుడు బయట ప్రపంచంలో విహరిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రాపంచిక విషయముల ప్రభావము వాటి మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి యొక్క తీవ్రమైన ప్రభావం తమ మీద పడినప్పుడు బుద్ధిమంతుడు తన జ్ఞానేంద్రియములను వాటి వల్ల ప్రభావితం కాకుండా తనలోకి లాక్కోవాలి. తాబేలును ఉదాహరణగా చెప్పారు. తాబేలు చిన్నగా నడుస్తుంది, ఆపద వచ్చినప్పుడు పరిగెత్తలేదు, ఎవరిని పడవడానికి పుడుగాటి ముక్కు లేదు, కరవడానికి పళ్ళు లేవు. అందుకని దీనికి రక్షణగా దాని శరీరం మీద ఒక దృఢమైన డిప్పను ఏర్పాటు చేశాడు పరమాత్మ. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అనే భావన రాగానే తన 4 కాళ్ళు తన డిప్పలోకి లాక్కుంటుందో, అలాగే బయట నుండి ఏదైనా అనవసరమైన విషయం లోపలకు వస్తుంది అని తెలియగానే మనం కూడా మన ఇంద్రియములను లోపలకు లాక్కోవాలి. ఇక్కడ సర్వస్వం అన్నారు అంటే అన్ని ఇంద్రియములు అని అర్థము. కళ్ళు, చెవులు, నోరు మూసుకొని ఉంటాయి, కానీ చర్మం మూసుకోలేదు. ముక్కు మూసుకుంటే ఊపిరాడక చస్తాము. అందుకని కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే
బయట విషయాలు లోపలికి వచ్చే అవకాశం లేదు అని మూడు కోతుల కథ మనకు బోధిస్తుంది. ఇలా చేసిన వాడి జ్ఞానం దృఢంగా ఉంటుంది, చలించదు, ప్రాపంచిక విషయాల వెంట పరిగెత్తదు, తనకు ఏం కావాలో అంతవరకే తీసుకుంటుంది, అనవసర విషయాల జోలికి పోదు. ఇది అండి మనసుని ఏ రకంగా నిగ్రహించుకోవాలి అన్న విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఈ రోజుల్లో చాలామందికి ఈ డబ్బులున్నా మంచి ఆరోగ్యం ఉన్నా ఈ మనశ్శాంతి అనేది దొరకట్లేదు. మనకి అన్ని రకాలుగా మనశ్శాంతి ఉండాలంటే దీంట్లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారని, ఆ ప్రశాంతతే మంచి ఆరోగ్యానికి దారితీస్తుందని, మంచి ఆరోగ్యమే మంచి సంపదకు దారితీస్తుందని అందరూ అనుకొని అందరూ ఈ రోజు నుండి ఈ విషయాన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ మన మనస్సుని మన చేతుల్లో ఉండేటట్లుగా కంట్రోల్ చేసుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆడియోని మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్ చేయండి, అలాగే 10 మందికి ఈ విషయాన్ని చేరవేయండి. మీ యొక్క కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే మీ యొక్క ప్రోత్సాహమే మాకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి విషయాలతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా